అమాయకపు అత్త టింగరి కోడలు. జానకమ్మ వయసుకు తగ్గినట్టు హుందాగా ఉన్నా కాస్త అమాయకం. కోడలు వనజ మాత్రం టింగరిది. ఒకటి చెప్తే ఒకటి చేస్తుంది. ఆ రోజు ఏకాదశి కావడంతో జానకమ్మ ఉపవాసం ఉంది. కోడలికి ఇంటి పనులు అప్పజెప్పి భాగవతం చదువుతూ కూర్చుంది. ఏమే కోడలా, ఎక్కడున్నావే అంటూ గావుకిగ పెట్టింది జానకమ్మ. హా అత్తయ్యా, వస్తున్నాను అంటూ హాలులోకి గాబరాగా వచ్చింది వనజ. ఒసే వనజా, ఈరోజు నేను ఉపవాసం. పచ్చి మంచినీళ్ళైనా ముట్టను. అలాగే అత్తయ్యా అంటూ వంటిట్లోకి వెళ్ళిపోయింది వనజ. కాసేపటి తర్వాత హాల్లోకి వచ్చి మంచినీళ్లు ఇచ్చింది. అది చూసి జానకమ్మ, ఏమే, నేను చెప్పాను కదే పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోనని. అందుకే అత్తయ్యా కొంచెం సేపు ఎండలో పెట్టి నీటిని తీసుకొచ్చాను. ఇప్పుడివి పచ్చివి కాదులే అత్తయ్యా. ఓసేయ్, నీ అమాయకత్వం తగలయ్యా. నీ అమాయకత్వంతో చస్తున్నానే. నేనన్నది నీళ్లు తాగకూడదు. సరేలే, కాస్త కాఫీ చుక్కైనా నా మొహాన పోయి నీరసం వస్తోంది. అలాగే అత్తయ్యా అంటూ వినయంగా లోపలికి వెళ్ళింది. కాసేపటి తర్వాత వేడివేడి కాఫీ గ్లాసుతో హాల్లోకి వచ్చింది వనజ. అత్తయ్యా, కాఫీ తీసుకోండి అంటూ ఒక్క అడుగున జానకమ్మ మొహంపై కాఫీ చల్లగానే జానకమ్మ, చచ్చాన్రా దేవుడా, వసేయ్ వసేయ్, ఏంటి నీ మొహం మండా, ఏంటి నువ్వు చేసింది అని ఇల్లు దద్దరిల్లిపోయినట్లు కేకలు వేసింది. నేనేం చేశాను అత్తయ్యా? మీరే కదా కాఫీ తెచ్చి మొహాన పొయ్యి అన్నారు అని భయం భయంగా చూస్తూ నిలబడింది. జానకమ్మ మొహం కడుక్కొని తుడుచుకుంటూ కూర్చులో కూర్చుంది. అత్తయ్యా, మళ్ళీ కాఫీ తీసుకొని రమ్మంటారా? వద్దమ్మా తల్లి, నీకో దండం, నీ కాఫీకో దండం. నీ పన్ను చేసుకో. ఓపిక తెచ్చుకొని వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని తాగింది జానకమ్మ. తర్వాత వాకిట్లో కూర్చొని వత్తులు చేసుకుంటూ ఉంది. ఒసే వనజా, నేను ఒత్తులు చేసుకుంటున్నాను. ఈ పనైన తర్వాత లోపలికొస్తాను. ఈలోగా ఆ దేవుడి సామాన్లేవో ఉన్నాయిగా, అవి కాస్త తగలేయమ్మా. సరే అత్తయ్యా అంటూ వనజ లోనికి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత ఏదో కాలుతున్న వాసన వస్తోంది. జానకమ్మ పక్కింటావిడితో ఇలా అంటుంది. సరస్వతి గారు, మీ ఇంట్లో పొయ్యి మీద ఏదైనా పెట్టి మర్చిపోయారా ఏంది? తెగ వాసనొస్తోంది, మాడిన వాసన. కాస్త ఎల్లి చూసుకోండి. మా ఇంట్లో కాదండి, మీ ఇంట్లోనే. ఏదైనా పొయ్యి మీద పెట్టి మర్చిపోయారా? మీ ఇంట్లోనే వాసనొస్తోంది, మీరే ఎల్లి చూసుకోండి. జానకమ్మకు అనుమానం వచ్చి లోపలికి పరుగు పెట్టింది. దేవుడి గదిలోంచి పొగ వస్తోంది. లోనికి వెళ్లి చూసేసరికి పెద్ద మంట వస్తోంది. పక్కన వనజ చూస్తూ నిలబడింది. ఒసేనీ అసాధ్యం కూలా, ఏంటే అలా బొమ్మలా నిలబడ్డావు? అది అది అత్తయ్యా, మీరే కదా పూజా సామాగ్రి కాస్త తగలెట్టవే, తర్వాతొస్తానని చెప్పారు. అందుకే మొత్తం తగలెట్టేశానత్తయ్యా. ఒసేయ్, అన్నయ్య కూతురివి కదా అని చదువు సాము లేకపోయినా చేసుకున్నాను చూడు. ఇదిగో, నాకు బాగా బాగా బుద్ధి చెబుతున్నావు అంటూ నిప్పులు తొక్కిన కోతిలా గెంతింది. సాయంత్రం కావస్తుండడంతో గదంతా శుభ్రం చేసుకుని కడుక్కొని ముగ్గులు పెట్టుకొని స్నానం చేయడానికి వెళ్ళింది. మడిగా దంపుకున్న చలిమిడి ఉండలు దేవుడి దగ్గర పెట్టింది. ఓసే వనజా, దేవుడి దగ్గర మడిగా చేసుకున్న చలిమిడి పళ్ళు పెట్టుకున్నాను. నేను స్నానం చేయడానికి వెళ్తాను. కుక్కలొస్తాయి, కాస్త చూస్తుండు. అలాగే అత్తయ్యా, మీకెందుకు, నేను చూసుకుంటా కదా, మీరు ఎల్లిరండి. సరే అని చెప్పి జానకమ్మ వెళ్ళి స్నానం చేసి వచ్చింది. వస్తూనే సరాసరి దేవుడి దగ్గరికి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయింది. ఓసే వనజా, ఇక్కడ చలివిడి ఉండలు పెట్టాగా, ఏమయ్యాయే? అదా అత్తయ్యా, ఇందాక కుక్కొచ్చిందిగా, అది తినేసిందత్తయ్యా. అదేంటే, కుక్కొచ్చి తినేస్తుందనేగా నిన్ను చూసుకోమన్నాను. నువ్వేం చేసేస్తున్నావే? అత్తయ్యా, నేను మీ మాట ఎప్పుడైనా జవదాటానా? మీరే కదా కుక్కొస్తుంది చూస్తూ ఉండు అన్నారు. అందుకే
అలా చూస్తూ ఉండిపోయాను. బాగా చూసుకున్నాను కదా. ఏడ్సావులే ఎర్రి మొహం దానా. నువ్వేంటే ఇలా తయారయ్యావు? నన్ను కాల్చుకొని తింటున్నావు కదే అని విసుక్కుంటూ చేసేది లేక పూజ ముగించి ఉన్న ఆ కాస్త పళ్ళు తినేసి హాల్లోకి వచ్చింది. కొడుకు గోపి ఆఫీసు నుంచి రాగానే కోడలు చేసిన భాగోత్వం మొత్తం ముడివేసింది. దాంతో గోపి చిరాగ్గా, అమ్మా నాకేమి చెప్పకు, వినే పరిస్థితిలో లేను అంటూ నోరు చూపించాడు. నోరంతా ఎర్రగా పుండు పడిపోయింది. ఒరే గోపి, ఏమైందిరా నాన్న? అదేంటి నోరంతా అంత ఎర్రగా మారిపోయింది? నీ కోడలు వండిన కూర తిని ఇలా అయిపోయింది నోరు అన్నాడు గోపి. అవునా? ఒసే వనజా, ఏం కూరొండావే ఇవాళ? అత్తయ్యా, అది కంద బచ్చల కూర వండానత్తయ్యా. అవునా? మరి కంద వండేటప్పుడు దాన్ని ఉప్పు పసుపు చింతపండేసి ఉడకబెట్టావా లేదే? ఉడకబెట్టాలా అత్తయ్యా? ఏమో అత్తయ్యా, నాకు తెలీదు కదా, అలాగే వండేశాను. అవునే మరి, నువ్వు తినలేదా ఆ కూర? లేదత్తయ్యా, కూర కొంచెమే ఉంది కదా, పాపం ఆయన ఆఫీస్కెళ్ళి కష్టపడతారు కదా, అందుకే మొత్తం కూరంతా ఆయనకే పెట్టేశాను. నేను పెరుగన్నం మాత్రమే తిన్నానత్తయ్యా. అవునా? నిజమేనే, పాపం బాగా కష్టపడుతున్నాడు నిన్ను చేసుకొని. వాడేంటి, నేను కూడా బాగా కష్టపడుతున్నాను. కొడుకు గోపి నాలుక బయట చాచుకొని దురదతో అల్లాడిపోతున్నాడు. మరుసటి రోజు గోపి యథావిధిగా ఆఫీసుకు వెళ్ళిపోయాడు. జానకమ్మ వాకిట్లో కూర్చొని భాగవతం చదువుతోంది. కాస్త దాహం వేయడంతో, వనజా, కాస్త మంచినీళ్లు పట్టుకురావే. హా, వస్తున్నా అత్తయ్యా. జానకమ్మ కోడలిని ఎగాదిగా చూసి, ఆ చేతులేంటే అంత మురికిగా ఉన్నాయి? నాకెప్పుడైనా ఏదైనా ఇచ్చేటప్పుడు 1కి 10 సార్లు చేతులు కడుక్కొని ఇవ్వాలి, అర్థమైందా? అలాగే అత్తయ్యా, నన్ను క్షమించండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిన కోడలు ఎంతకు రాకపోయేసరికి జానకమ్మ మళ్ళీ పిలవడం మొదలుపెట్టింది. ఒసే వనజా, మంచినీళ్లు తీసుకొని రావే, నా పీకెండిపోయేలా ఉంది. హా, వస్తున్నా అత్తయ్యా. కోడలు ఇంకా రాకపోయేసరికి జానకమ్మ లోపలికి వెళ్లి చూసింది. వనజ చేతులు కడుగుతోంది. అది చూసి చిర్రెత్తుకొచ్చిన జానకమ్మ, ఏమే, ఇందాకట్నుంచి మిరపకాయ తిన్న కాకిలా అరుస్తుంటే రాకుండా ఏం చేసేస్తున్నావే? ఏం లేదత్తయ్యా, మీరే కదా అన్నారు నాకేదైనా ఇచ్చేటప్పుడు 1కి 10 సార్లు చేతులు కడుక్కోమన్నారు. ఇప్పటికి 7 సార్లు అయ్యాయి, మరో 3 సార్లు కడుక్కుంటే అయిపోతుంది. జానకమ్మకు మతిపోయినంత పనైంది. దీనికి నిజంగా అర్థం కాక ఇలా ప్రవర్తిస్తోందా, లేక కావాలనే నన్నిలా చేస్తోందా అని దీర్ఘాలోచనలో పడి కోడలు పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది. అత్తయ్యా, ఇదిగోండి మంచినీళ్ళు తీసుకోండి. మంచినీళ్లు తాగాక మారు మాట్లాడకుండా గదిలోకి వెళ్లి మంచంపై నడుము మాల్చింది. అత్తయ్యా, మీకు భోజనం వడ్డిచ్చేశాను, రెండత్తయ్యా అని కోడలు పిలవడంతో భోజనం చేసింది. వనజా, అబ్బా, చారు భలే పెట్టావే, నాకెప్పుడు ఇంత బాగా కుదరలేదు, చాలా బాగుంది. వనజని అత్తగారు అలా పొగడేసరికి పొంగుతూ, మరే అత్తయ్యా, అందుకే మీకు నచ్చుతుందని చారుపొడి కూడా వేశాను. చారుపొడా? చారుపొడి నేను తయారు చేయలేదు, నీకెక్కడిదే? ఇదిగో అత్తయ్యా, ఈ సీసాలో ఉంది చూడు. ఓసేయ్ ఓసేయ్, నీ మొహం, అది చారుపొడి కాదే, తెలివి తక్కువదానా, సునాముకి ఆకుపొడి, అది వేసావా? మీ ఆయనకు కూడా ఈ చారే పెట్టించావా క్యారేజ్లో? హా, అవునత్తయ్యా, ఆయనకి కొంచెం ఎక్కువే పెట్టాను, ఆయనకి చారంటే ప్రాణం కదా. అవునా? చచ్చాడు ఎదవ, ఎర్రిబాగులోడు, వాడి పరిస్థితి ఏంటో. వరుసపెట్టి విరేచనాలవ్వడంతో నీరసించిపోయి మంచంపై పడి ఉన్న జానకమ్మ కొడుకు గోపి పిలుపుతో లేచి చూసింది. అమ్మా, విరేచనాలవుతున్నాయే అని నీరసంగా కుర్చీలో కూలబడ్డాడు. జానకమ్మ కోడలి నిర్వాకం చెప్పేందుకు ఓపిక లేక
అలా కళ్ళు మూసుకొని పడుకుంది. మరో 3 సార్లు కొడుకు తల్లి పోటీపడి బాత్రూంకి పరుగులు తీశారు.